హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో చెప్పాను కదా, ఈ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన మన ఛానల్లో. సో ఇది మేకింగ్ ఫుల్ వీడియో, నేను బ్రైడల్ సెట్ ఫుల్ వీడియో మేకింగ్ వీడియో నేను ఇప్పుడు లాంగ్ వీడియో పెడుతున్నా. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో అంతకన్నా ముందు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ వచ్చి చిల్లీ రెడ్, బాటిల్ గ్రీన్. సో ఇవి బ్యాంగిల్స్ అయితే 2-4 సైజ్. ఇవి బ్యాంగిల్స్ వచ్చి 2 కట్ బ్యాంగిల్, ఇది సింగిల్ కట్ కాదు, 2 కట్ బ్యాంగిల్ కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. సో ముందుగా వీటికైతే నేను థ్రెడ్ చుట్టేసుకున్నా. సో దాదాపు అందరు అనుకుంటారు థ్రెడ్ చుట్టడమే కదా చాలా ఈజీ అనుకుంటారు. అంత లేదండి, థ్రెడ్ చుట్టేటప్పుడు అదే ఈజీనే అనిపిస్తుంది, కానీ చుట్టే వాళ్ళకి తెలుస్తుంది అది. సో కొంచెం గ్రిప్తో పట్టుకోవాలి, స్ట్రాంగ్గా పట్టుకోవాలి. కొంచెం ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా మీరు, కొంచెం అవి ఫ్లాట్గా అంటే ఆ దారాలన్నీ వెడల్పు అంటూ స్ట్రాంగ్గా పట్టుకొని చుట్టూ ఉండాలి. అప్పుడే మనకి అంటే థ్రెడ్ చుట్టడం నీట్గా వస్తుంది. థ్రెడ్ బ్యాంగిల్గా చుట్టడం ఎంత నీట్గా వస్తే మనకి అవుట్పుట్ అంత నీట్గా కనిపిస్తుంది. మొత్తం థ్రెడ్ చుట్టడంలోనే ఉంటుంది ప్రాసెస్ అంతా, సగం ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది. సో ఈ రెడ్ కలర్ అయితే దాదాపు చుట్టడం అయిపోయినట్టే. ఇక చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇట్లా అంత నీట్గా రావాలి, ఇంతకన్నా బాగా చుట్టే వాళ్ళు కూడా ఉంటారు చూడండి. సో నేను రెడ్ కలర్ వచ్చేసి మొత్తం 6 అట్లా చుట్టుకున్నా. ఇక గ్రీన్ వచ్చి 4 బ్యాంగిల్స్ అట్లా చుట్టుకున్నా 2 కట్ వే. నాకు ఒక్క థ్రెడ్ వచ్చి 35 రూపీస్ అట్లా పడింది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను తీసుకున్న థ్రెడ్ నేను ఆన్లైన్లో ఏం కొనలేదు, ఇవి బయట షాప్లోనే తీసుకున్నా. 35 రూపీస్ పడింది. కొన్ని క్వాలిటీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అంటే కొన్ని రేట్లు ఎక్కువన్నా కూడా క్వాలిటీ అంటే థ్రెడ్ క్వాలిటీ అట్లా బాగాలేకుండా ఉన్నాయి. కొనేటప్పుడు చూసుకోవడం బెటర్. సో మొత్తానికైతే నేను కుందన్స్ అంటించుకుంటున్నా. ఇది రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటికి అంటించేసుకున్నా. నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం, ఎందుకో నాకు బాగా నచ్చింది అది. సో ఇవి కుందన్స్ అంటించుకోవడం ఏం లేదండి, అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది కూడా అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే ఇవి స్ట్రైట్గా వచ్చినట్టే అనిపిస్తాయి, కాకపోతే ఒక్కొక్కసారి వంకర పోతాయి. అంటే క్రాస్గా రావడం కానీ, ఎడ్జ్కు రావడం కానీ, చూస్తే మధ్యలో ఉన్నాయి కదా ఏం బాగానే ఉన్నాయిలే అనిపిస్తుంది, కానీ తీరా గమ్మంతా అంటే గ్లూ అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ పీకి మళ్ళీ పెట్టడం కంటే ముందే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడం బెటరు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ గ్లూ మీరు ఎంత అంటిస్తున్నారు అంటే కొంచెం ఎక్కువే అంటించడం బెటర్, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. మీరు ఎప్పుడైనా వేసుకొని అటు ఇటు వెళ్ళినప్పుడు కానీ, పండుగలప్పుడు అటు ఇటు కొంచెం ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు వేసుకున్నప్పుడు ఎవరిదైనా చీరలో హెయిర్ ఇంకా ఇట్లా ఏమన్నా తట్టి ఇట్లా ఊడిపోయే అంత డెలికేట్గా అయితే పెట్టుకోవద్దు, కొంచెం ఎక్కువ పెట్టుకోండి గ్లూ. ఇంకొకటి ఏంటంటే మధ్యలో రావాలి, స్టోన్స్ అన్నీ అంటించడం అన్నీ మధ్యలో రావాలి, అదొకటి చూసుకోండి. చూస్తారా, ఇది రెడ్ కలర్ బ్యాంగిల్స్, ఇవి నా ఫేవరెట్, ఎంత బాగా వచ్చిందో. ఇది గ్రీన్, చెప్పాను కదా థ్రెడ్ ఎంత నీట్గా చుట్టుకుంటే అవుట్పుట్ అంత బాగా వస్తుంది. నేను చూస్తున్నారు కదా మీరు వీడియోలో, నేను గమ్ము చాలా అంటే గ్లూ చాలా చాలా పెట్టిన, చూసారా ఏమైనా కనిపిస్తుందా? సో ఎంత నీట్గా వస్తుంది. ఇంకోటి ఈ ఈ డిజైన్ ఇవి ఎడ్జ్లకి అంటే కార్నర్స్కి వేసిన నేను ఈ బ్యాంగిల్స్. సో ఇవైతే వీడియో మిస్ అయింది, పర్లేదు నేను మీకు క్లారిటీగా చెప్తా ఎట్లా అని. ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్ ఉంది కదా 4 mm సైజ్, అది ఫస్ట్ రౌండ్గా బ్యాంగిల్ మొత్తం అంటించుకున్న తర్వాత సైడ్స్ ఉంది కదా గోల్డ్ కలర్ రౌండ్ స్టోన్, అది అంటించుకున్నా నేను. అంటే ఇక్కడ ఇవి అంటే ఫస్ట్ రౌండ్ కుందన్ ఉంది, ఫస్ట్ అంటించుకున్న స్టోన్స్ ఉన్నాయి కదా కుందన్స్ డ్రాప్ షేప్వి,
వాటి స్టార్టింగ్లో అక్కడ అంటించుకున్న తర్వాత పైన వెంటనే ఇది ఆరిపోయిన తర్వాత అది ఏమనేం లేదు, వెంటనే. ఇంకోటి ఏంటంటే ఈ రౌండ్ షేప్ ఉంది కదా రెడ్ స్టోన్, అదొక రెండు అంటే మధ్యలో 2 వదిలేసి 3వ దానికి అట్లా అంటించుకోవాలి. సో ఇవి ఏంటంటే ఇవి సీసం గాజులు, ప్లాస్టిక్ అయితే కాదు. సో ఇవి కూడా అంతే, నేను గ్రీన్ కలర్ ఒక 6, రెడ్ కలర్ ఒక 6 అట్లా చుట్టుకున్న థ్రెడ్. చెప్పాను కదా థ్రెడ్ అయితే నీట్గా రావాలి, తర్వాతనే అవుట్పుట్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇవైతే టోటల్ గోల్డ్ కుందన్ అంటించుకున్నా, వీటికి కొన్నేమో బాల్ లేస్ అంటించుకున్నా. అంటే 6 అవి 6 ఇవి అట్లా అంటించుకున్నా నేను. మీకు టోటల్ సెట్ మొత్తం సెట్ చూపించేటప్పుడు అది కనిపిస్తుంది చూడండి ఇప్పుడు క్లారిటీగా. సో ఇదైతే మొత్తం 1500 అట్లా ఉంటుంది. డిజైన్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో నాకు కామెంట్ చేయండి, చెప్పండి, నాకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.